ఓకే. మామూలుగా ఇంటర్వ్యూలో ఎలా మనం ప్రజెంట్ చేస్తాం వాళ్ళకి చెప్తాను. అంటే వీడియో చూసి రికార్డ్ చేసుకునే తర్వాత రాసుకుంటాం. ఓకే. సో మేజర్గా ఏదైతే చెప్తున్నావో అది కాన్ఫిడెంట్గా చెప్పాలి ఫస్ట్ వన్కి. అంటే మనం చెప్పేది రైట్ అనేలా చెప్పాలి ఇంటర్వ్యూలో. కొంతమంది ఏంటంటే అలా చేసావా, అలా చేయించా అనేదిగా వాళ్ళు వెతకాలని మాట్లాడుతారు మామూలుగా ఇంటర్వ్యూస్లో. సో నువ్వేంటంటే మనం ఒక 10 minutes చెప్పినా సరే అది కాన్ఫిడెంట్ చెప్పాలి. సో మేజర్గా నువ్వు గుర్తుపెట్టుకున్న పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ నువ్వు ఏ ప్రాజెక్ట్ చెప్పినా సరే, మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్లో ఏ ప్రాజెక్ట్ చెప్పినా సరే మనం ఎలా మాట్లాడాలంటే క్రోస్ సిస్టమ్ ఏంటో చెప్పాలి. టార్గెట్ ఓకే సిస్టమ్ ఏంటో చెప్పాలి. తర్వాత ట్రాన్స్ఫార్మ్ ఎగ్జాంపుల్ చెప్పాలి. అసలు ఏం ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం అంటే ట్రాన్స్ఫార్మ్ అంటే మనం డేటాను ట్రాన్స్ఫార్మ్ చేస్తాం కదా, దానికి ఒక ఎగ్జాంపుల్ ఇది ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి. చెప్పు నువ్వు సోర్స్ సిస్టమ్ అంటే నీకు ఏం ఐడియా ఉంటుంది ఇంతవరకు? సోర్స్ సిస్టమ్ అంటే సోర్స్ సిస్టమ్ అంటే అందులో డేటా ఉంటుందని, డేటా అనేది డేటాను టార్గెట్ సిస్టమ్ కు ట్రాన్స్ఫర్ చేస్తుంది. కరెక్ట్, అవును. డేటా అనేది మనకు వచ్చేది సోర్స్ సిస్టమ్ నుంచి వస్తుంది. కరెక్ట్. సో అలా టార్గెట్ సిస్టమ్ అంటే టార్గెట్ సిస్టమ్ అంటే డేటాని ఎక్కడికి వెళ్తుంది, లాస్ట్ ఫైనల్ ఒకటి వెళ్తుంది కదా డేటా, దాన్ని టార్గెట్ సిస్టమ్ అంటాం. అంటే డేటా అనేది ఒక ప్లేస్కి వెళ్ళాలి కదా. ఇప్పుడు సోర్స్ సిస్టమ్ అంటే సింపుల్ ఏంటంటే డేటా ఎక్కడి నుంచి వస్తుంది మనకి. ఇప్పుడు సోర్స్ పేరులో ఉంది సోర్స్ అని ఉంది. అంటే డేటా అనేది మనకు సోర్స్ సిస్టమ్స్ ఏముండొచ్చు, సేల్స్ ఫోర్స్ ఉండొచ్చు, ఏడబ్ల్యూఎస్ ఉండొచ్చు, డిఫరెంట్ సోర్స్ సిస్టమ్స్ ఉండొచ్చు. మనకు మార్కెట్లో ఉన్న సోర్స్ సిస్టమ్స్ ఉంటాయి కదా, సో అందులో ఏదైనా ఉండొచ్చు. అంటే ఈ సోర్స్ సిస్టంలో సోర్స్ అంటే డేటా ఎక్కడి నుంచి పుడుతుంది, అది డేటా ఎక్కడి నుంచి పుడుతుంది. సో మనకు బేసిక్ గా రియల్ టైమ్ లో మీకు మెయిన్ ఎక్కువ సోర్స్ సిస్టమ్స్ ఏమేమి ఉంటాయంటే సేల్స్ ఫోర్స్ ఉండొచ్చు, తర్వాత ఏడబ్ల్యూఎస్ ఉండొచ్చు, తర్వాత కొన్ని క్రోన్ జాబ్స్ కూడా ఉండొచ్చు. క్రోన్ జాబ్స్ అంటే షెడ్యూలర్ నేను చెప్తాను ఏంటని ఇప్పుడే చెప్తాను. క్రోన్ జాబ్స్ అంటే ఏంటంటే షెడ్యూలర్స్ అంటే ఇది కూడా సోర్స్ సిస్టమ్ నుంచి వస్తుండొచ్చు. అంటే ఏంటంటే ఒక ప్లేస్ లో ఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు డైలీ ఒక హాస్పిటల్ ప్రాజెక్ట్ లో డైలీ నైట్ 12కి ఫైల్స్ ప్లేస్ చేస్తారు అనమాట. అంటే ఈ రోజు ఎంతమంది పేషెంట్స్ వచ్చారు, ఎంతమంది డాక్టర్స్ వచ్చారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఉంటాయి కదా. సో అదంతా కూడా ఆ సిస్టమ్ లో ప్లేస్ చేస్తారు. ఆ సిస్టమ్ లో ప్లేస్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆ సిస్టమ్ లో మనం ప్లేస్ చేసిన తర్వాత అది రీడ్ చేసుకోవాలి. ఈ క్రోన్ జాబ్స్ పని ఏం చేస్తుందంటే డైలీ 12 వస్తే ఫైల్ 12కి వెళ్ళిపోయి రీడ్ చేస్తుంది. అంటే ఆ ఫైల్స్ పిక్ చేసుకుంటా వస్తుంది. అట్లాంటి క్రోన్ జాబ్స్ కూడా మనకు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి రియల్ టైంలో.
క్రోన్ జాబ్స్ అంటుంటాం. లైక్ మీరు ఎవరైనా క్రోన్ జాబ్స్ మీకు ఐడియా ఉందా అంటే ఐడియా ఉంది. క్రోన్ జాబ్స్ ఇస్ నథింగ్ బట్ షెడ్యూలర్స్ అంటారు. షెడ్యూలర్స్ పేరులో ఉంది షెడ్యూల్. షెడ్యూల్ అంటే ఏంటి? మనం షెడ్యూల్ చేస్తాం. మనకు ఎలా రిక్వైర్మెంట్ కావాలో ఆ రిక్వైర్మెంట్ ప్రకారం మనం షెడ్యూల్ చేస్తాం అనమాట. సో రిమెంబర్, సోర్స్ సిస్టమ్స్ అనేది ఎనీ సిస్టమ్, సేల్స్ ఫోర్స్ ఉండొచ్చు, ఏడబ్ల్యూఎస్ ఉండొచ్చు, డిస్క్ ఉండొచ్చు, లేకపోతే ఫైల్స్. మీకు సోర్స్ కి టార్గెట్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, సోర్స్ లో మీకు ఫైల్ అనేది అక్కడి నుంచి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం. సోర్స్ నుంచి ఇంకే సోర్స్ లో ఫైల్ లేకపోతే ఏమవుతుంది? ఒకసారి ఊహించుకోండి. సోర్స్ లో మనకి ఫైల్ లేదు, ఏమవుతుంది? ఫ్లో అనేది ఎర్రర్ వస్తుంది. ఫ్లో అనేది ఎర్రర్ త్రో అవుట్ చేస్తుంది. అంటే సోర్స్ లో ఎటువంటి ఫైల్స్ లేవు అని మనకి క్లియర్ గా ఎర్రర్ అనేది త్రో అవుట్ చేస్తుంది. క్లియర్? అదే ఇప్పుడు సోర్స్ లో మనకి ఫైల్స్ లేకపోతే అదొక ఎర్రర్. మెయిన్ మనం ఏంటంటే దీనికోసం ఎలా త్రో అవుట్ చేస్తుంది అంటే, మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది రిపీట్ చేస్తేనే మనకి ఈ ఎర్రర్స్ అనేవి త్రో చేస్తుంది. అంటే ఎర్రర్ హ్యాండ్లింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? మనం ముందే ఎక్స్పెక్ట్ చేస్తాం, ఫలాంది ఇంకే సోర్స్ లో ఫైల్ లేదా, ఓకే ఫైల్ లేదు అని ఎర్రర్ రావాలి. ఇంకే సోర్స్ లో ఫైల్లో ఎక్కువ ఒక 10 MB ఉండాల్సింది 1 GB ఉంది, ఫైల్ పెద్ద ఫైల్ ఉంది, అప్పుడు కూడా ఎర్రర్ త్రో చేస్తుంది. ఏంటి? చాలా పెద్ద ఫైల్ ఉంది, నేను హ్యాండిల్ చేయలేని ఎర్రర్ త్రో చేస్తుంది. దానికి మనం ఏం చేస్తామంటే, ఈ ఎర్రర్ హ్యాండిల్ లో రకరకాల డిఫరెంట్ కేసెస్ లో మనం ప్రిపేర్ చేసుకుంటాం. అంటే ఈ కేసులో ఇన్ కేస్ ఫైల్ లేకపోతే ఎర్రర్ రావాలి, ఫైల్ నుండి ఎక్కువ ఎంపీ ఎక్కువ సైజ్ ఉంటే ఈ ఎర్రర్ రావాలి, తర్వాత ఏది ఫైల్ నుండి నెక్స్ట్ ఇంకో కేసు ఏంటి? ఫైల్ ఉంది అంతే ఉంది, బట్ ఫైల్ డేటా ఉండదు, ఒక్కోసారి 0 KB ఉంటుంది. మేబీ ప్లేస్ చేయడం కానీ ఇంకేస్ ఏదో కొన్ని చేంజెస్ వల్ల ఫైల్ ఉంటుంది, అన్ని ఉండదు, బట్ డేటా ఉండదు. సో అప్పుడు కూడా ఎర్రర్ త్రో చేయొచ్చు. అంటే ఫైల్ సైజ్ టూ లెస్, ఇలా ఎర్రర్ త్రో చేయొచ్చు. ఇవన్నీ కూడా మనం ఎర్రర్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్స్ తో మనం మెయింటైన్ చేస్తాం. క్లియర్? ఇది సోర్స్ సిస్టమ్ గురించి. ఈ జాబ్స్ షెడ్యూలర్స్ అంటే రెండు, క్రోన్ జాబ్స్ అన్నా షెడ్యూలర్స్ అన్నా కూడా రెండు ఒకటే. సో జస్ట్ మనము ఒక సర్వర్ కి ఒక టైంలో క్రోన్ జాబ్ మనం రాస్తే, ఇప్పుడు మండే, వెన్స్డే, థర్స్డే సర్వర్ కి వెళ్ళాలి అనుకోండి, ఆ సర్వర్ కి ఆ టైంలో వెళ్ళిపోతుంది క్రోన్ జాబ్స్. ఆ సర్వర్ కి ఆ టైంలో వెళ్ళిపోయి ఫైల్స్ ను పిక్ చేసుకుంటుంది. ఫైల్స్ ను పిక్ చేసుకొని ఏం చేస్తుంది తర్వాత? సో ఏదైతే వాట్ ఎవర్ రీడ్ అయితే రీడ్ చేస్తుంది, తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది? తర్వాత ట్రాన్స్ఫార్మ్ చేసేసి టార్గెట్ సిస్టమ్ సెండ్ చేస్తుంది. ఇది మెయిన్ సోర్స్ సిస్టమ్ గురించి. తర్వాత టార్గెట్ సిస్టమ్ లో కూడా ఏంటంటే, ఈ టార్గెట్ సిస్టమ్ మన డెల్బోబి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది సంథింగ్ ఏదో. టార్గెట్ సిస్టమ్ కి మోస్ట్లీ మనం ట్రాన్స్ఫార్మ్ చేసే డేటా మాత్రమే పంపిస్తాం, ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. వాట్ ఎవర్ ఏదో ఒక చిన్న ట్రాన్స్ఫార్మేషన్ మనం చేయొచ్చు. లేదంటే పాస్ చేయాలన్నా కూడా లైక్ ఒక డేటా XML నుంచి CSV నుంచి XML డేటా ఫార్మాట్ అయినా మనం ట్రాన్స్ఫార్మ్ చేసి టార్గెట్ సిస్టమ్ పంపిస్తాం. యాజ్ దిస్ సోర్స్ సిస్టమ్ లో ఉన్న డేటా యాజ్ దిస్ టార్గెట్ సిస్టమ్ పోదు. ఎందుకంటే లైక్ మెయిన్ ఉద్దేశం ఏంటి? అసెంబ్లీ ఫార్మాట్ లో మనం డేటా పంపించడానికే కదా ఈ కాన్సెప్ట్ అన్నమాట. సో మెయిన్ అదొకటి ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. సో ట్రాన్స్ఫార్మ్ అనేది మనకు మ్యాప్ ఏదైతే ఉందో మ్యాప్ ఫంక్షన్ ఉంది కదా, మ్యాప్ ఫంక్షన్ ఉంటుంది. ఈ మ్యాప్ ఫంక్షన్ తో ట్రాన్స్ఫార్మ్ చేస్తాం. సో ఇప్పుడు టార్గెట్ సిస్టమ్ కి మనము సెండ్ చేసిన తర్వాత మన రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది. అంటే మనకు వాట్ ఎవర్ మన రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో ఆ రెస్పాన్సిబిలిటీ మనకు ఫినిష్ అయిపోతుంది. అలాగే మళ్ళీ ఈ టార్గెట్ సిస్టమ్ నుంచి కూడా ఒక్కోసారి అక్నాలజీ వస్తుంది. ఆ అక్నాలజీ కూడా మళ్ళీ సోర్స్ సిస్టమ్ కి ఇలా మూవ్ చేస్తుంటాం. ఇది ఏంటంటే ఒక ఓవరాల్. మెయిన్ మీరు ఏ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా ఫస్ట్ మీరు చేయాల్సింది ఇలా చేసుకోవాలి. తర్వాత నేను 3 గీసా ఇందులో. ఇది ఫస్ట్ మీరు ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బొమ్మ గీసాను ఫస్ట్ గుడ్డిగా. సో ఇది యూజర్స్.
ఇవి యూజర్స్. యూజర్స్ అంటే నీకు ఏమనుకుంటున్నాం? యూజర్స్ అంటే ఏం ఐడియా ఉంది? యూజర్స్ అంటే కస్టమర్స్ అన్న. కస్టమర్స్ అంటే ఎవరైతే ఈ ఏపీఐని యూజ్ చేస్తుంటారు కదా, ఈ అప్లికేషన్ ఎవరైతే యూజ్ చేస్తుంటారో వాళ్ళని మనం యూజర్స్ అంటాం. క్లియర్? సో స్టార్టింగ్ మనకి ఎందుకు యూజర్స్ ఎందుకంటే ఈ మనం తయారు చేసే ప్రాజెక్ట్స్ యూజర్స్ యూజ్ చేసేది. అంటే కస్టమర్స్, యూజర్స్, కస్టమర్స్ అన్న యూజర్స్ అన్న సేమ్ నేమే అన్నమాట. సో మెయిన్ గా మనకి యూజ్ చేసేది ఎవరు? యూజర్స్. ఈ యూజర్స్ కూడా ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు? ఎస్, మొబైల్ యాప్, వెబ్సైట్, ట్యాబ్, ల్యాప్టాప్, డెస్క్టాప్, ట్యాబ్, ఇన్ని రకాలుగా యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి యూజర్స్. బ్రౌజర్ కరెక్ట్. బ్రౌజర్, గూగుల్ క్రోమ్ బ్రౌజర్స్ ఉంటాయి, బ్రౌజర్స్ యూజ్ చేసుకోవచ్చు. ట్యాబ్ లో వల్ల ఆండ్రాయిడ్ ఉంటుంది, మళ్ళీ ఐఓఎస్ ఉంటుంది. డిఫరెంట్ ఉన్నాయి మనకి. ఆండ్రాయిడ్ ఉంది, ఐఓఎస్ ఉంది. సో డిఫరెంట్ డివైస్ ఉన్నాయి కదా. సో మనం తయారు చేసిన ఒక ఏపీఐ అనేది, ఏపీఐకి రెస్ట్రిక్ట్ ఏమంటూ ఏమీ ఉండదు. ఒక ఏపీఐని నువ్వు ఆండ్రాయిడ్ లో యూజ్ చేసుకోవచ్చు, ఏపీఐ లైక్ ఐఫోన్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అదే లైక్ అప్లికేషన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. రెస్ట్రిక్ట్ ఏమి ఉండదు. అంటే ఇది ఆండ్రాయిడ్ లో యూజ్ చేయాలి, ఇది లైక్ ఐఫోన్ లో యూజ్ చేయాలి అలా ఏమి ఉండదు. మనం ఏపీఐ యూజ్ చేస్తే యూ కెన్ యూజ్ ఎన్ని లైక్ వెబ్ పోర్టల్స్ యూజ్ చేసుకోవచ్చు, మొబైల్ అప్లికేషన్స్ యూజ్ చేసుకోవచ్చు, వాటి ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఇంటిగ్రేట్ చేస్తారు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. లిమిటేషన్స్ అంటూ ఏమీ ఉండదు. ఇప్పుడు ఈ కస్టమర్స్, ఈ యూజర్స్ ఏం చేస్తారు? మనకు హిట్ చేస్తారు. హిట్ చేస్తేనే మనకి ఇట్లా ఈ హిట్ అంటాం. హిట్ అంటే ఏంటంటే వాళ్ళు యూజ్ చేసుకుని హిట్ చేస్తారు కదా, దాన్ని రిక్వెస్ట్ అంటాం. రిక్వెస్ట్ హిట్ అంటాం. ఇవన్నీ కూడా హిట్లు, ఇవన్నీ కూడా హిట్స్. దీన్ని ఏమంటాం అంటే రిక్వెస్ట్ హిట్. రిక్వెస్ట్ హిట్ అంటే ఏంటంటే వాళ్ళు ఎన్ని హిట్లు చేస్తే అన్ని హిట్లు వస్తాయి మనకి. వాళ్ళు ఇప్పుడు హిట్ చేస్తుంటాం కదా, వాళ్ళు ఎన్ని హిట్లు చేస్తారో అన్ని హిట్లు వస్తాయి. సో రిక్వెస్ట్ అంటే ఏంటి? మనం ఏదైతే ఒక యూజర్ ఏం చేస్తారు, ఇప్పుడు హాస్పిటల్ అనుకోండి, హాస్పిటల్ వెబ్సైట్ లోకి వెళ్ళి నేను అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి. అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలంటే ఏం చేస్తాను? నా పేరు ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, నా ఈమెయిల్ ఐడి, నా ఫోన్ నెంబరు, నాకు డాక్టర్ ఏది గైనకాలజిస్ట్ కావాలా, లేకపోతే ఏదో వాటి సర్వీసెస్ ఉంటాయి కదా. సో ఆ సర్వీసెస్ నేను బుక్ చేస్తే మనకు వెంటనే ఏమవుతుంది? రిక్వెస్ట్ అనేది ఈ సిస్టమ్కి వస్తుంది. లేక కన్సిడర్ ఇప్పుడు మన ప్రాజెక్ట్ కూడా ఏంటి, ఇప్పుడు మనం పెట్టిన ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం. హెల్త్ అండ్ ఇన్సూరెన్స్ ఇండికేషన్ వెబ్ అప్లికేషన్, దిస్ ప్రాజెక్ట్ ఫర్ హెల్త్ సర్వీస్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టర్ అన్నాడు. అంటే ఇది ఒక హెల్త్ సర్వీసెస్ రిలేటెడ్ ప్రాజెక్ట్ మంది. సో ఈ ప్రాజెక్ట్ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఒక యూజర్ ఏం చేస్తారు? యూజర్స్ ఏం చేస్తారంటే లైక్ ఈ వెబ్సైట్స్ లో కానీ ఇక్కడ వాట్ ఎవర్ వెబ్సైట్ లోకి వెళ్ళేసి ఒక ఇన్సూరెన్స్ పాలసీ కావాలి. ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ కావాలంటే ఏం చేస్తారు చెప్పు? ఓవరాల్ గా ఒక వెబ్సైట్ లోకి వెళ్ళి ఇప్పుడు ఇన్సూరెన్స్ నువ్వు సురేష్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకో. ఏం చేస్తావు? ఒక ఇన్సూరెన్స్ పాలసీ నువ్వు కొనాలనుకుంటున్నావు. ఆ కంపెనీ వెబ్సైట్ లో ఫస్ట్ స్టెప్స్ దాకా మొత్తం చెప్తాను. నీకు అక్కడే ఉన్న ప్రాజెక్ట్ చేస్తాను. నెక్స్ట్ ఫస్ట్ అర్థం కదా, ఫస్ట్ వెబ్సైట్ కి వెళ్తావు. ఓకే, వెబ్సైట్ కి ఒక మొబైల్ యాప్ ఫస్ట్ వెబ్సైట్ నెక్స్ట్ లాగిన్ అవుతున్నాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ తో లాగిన్ అవుతాను. ఓకే, కరెక్ట్. తర్వాత నాకు ఏ ప్లాన్ నా ఏజ్ అది చూసుకుంటా. బెటర్ గా ఏ ప్లాన్ ఉంటుందో ఏ ప్లాన్ కావాలో చూస్ చేసుకుంటా. ఇది ఇంపార్టెంట్. కరెక్ట్ అంతేనా? ఏ ప్లాన్ కావాలో చూస్ చేసుకుంటాను. అవునా. తర్వాత పేమెంట్ ప్రాసెస్ చేసి తర్వాత ఏది చూసుకుని తర్వాత పేమెంట్ చేసేసాను. ఏది బెటర్ ప్లాన్ ఉంటుంది. కరెక్ట్. సో నీకు ఏది బెటర్ ప్లాన్ అయితే ఉంటుందో
ఆ బెటర్ ప్లాన్ మనం పేమెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ నీకు నువ్వు పేమెంట్ చేసిన తర్వాత నీకేమొస్తుంది? నెక్స్ట్ ఒక మెయిల్ వస్తుంది, మెసేజ్ వస్తుంది కన్ఫర్మేషన్ కోసం. దీని ఏమంటామంటే నోటిఫికేషన్స్ అంటాం. దాన్ని ఏమంటామంటే నోటిఫికేషన్స్. అంటే నోటిఫికేషన్స్ అంటే కన్ఫర్మేషన్ నోటిఫికేషన్స్ అంటాం. అటువంటి నోటిఫికేషన్స్ కూడా మనం రియల్ టైమ్ లో చేస్తాం. అంటే లైక్ ఇంటిగ్రేట్ చేస్తాం అనమాట. అంటే నీకు అయిపోతాను ఈమెయిల్ ఎలా కావాలా, లేకపోతే మొబైల్ కి మెసేజ్ వెళ్ళాలా ఏంటి అని కూడా మనం ట్రాక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ అలర్ట్ నీకు అలర్ట్ వస్తుంది. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు మామూలుగా మనము ఇప్పుడు చూడు, ఫస్ట్ నువ్వు లాగిన్ అయిన వెంటనే నువ్వు ఏం చేస్తావు? లాగిన్ అవుతావు. లాగిన్ అవ్వాలంటే సైన్ అప్ అవుతావు కదా. సో దాన్ని సైన్ అప్ అవ్వడానికి ఏంటి? ఒక అప్లికేషన్ అనమాట. రియల్ టైమ్ లో ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క అప్లికేషన్ ఉంటుంది, ఏపీఐ ఉంటుంది రియల్ టైమ్ లో. ఏంటి నువ్వు సైన్ అప్ అవుతావా, అది ఒక అప్లికేషన్. తర్వాత పేమెంట్కి వెళ్తావా, పేమెంట్ గేట్వే ఉంటుందా, పేమెంట్ గేట్వే ఒక అప్లికేషన్. పేమెంట్స్ మనము పేమెంట్స్ రైజో పే ఉంటాయి కదా, మళ్ళీ యూపీఐకి వెళ్ళాలి అంటే పేమెంట్ గేట్వేస్ ఒక అప్లికేషన్ ఉంటుంది. సో పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తాము? ఇట్లా ఒక ప్రాజెక్ట్ లో ఒక మినిమం అంటే ఒక 10 to 15 ఏపీఎస్ యాడ్ చేస్తాం. ఒక 10 to 15 ఏపీఎస్ ఉంటాయి. సో ఇప్పుడు మన పని ఏంటంటే ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఏంటి? క్లయింట్ వచ్చి నాకు వెబ్సైట్కి వస్తానే సైన్ అప్ అవుతానే ఆ సైన్ అప్ అయిన డీటెయిల్స్ అనేవి డీవీ అయిపోవాలంటాడు. ఇప్పుడు ఏం చేయగలుగుతాడు? ఒక రిక్వైర్మెంట్ వచ్చింది, సైన్ అప్ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని కొట్టాలంటే డేటాబేస్కి వెళ్ళాలి. నీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని సోర్స్ సోర్స్ నుంచి వస్తుంది. ఇప్పుడు చెప్పు, ఏది సోర్స్ సిస్టము, ఏది టార్గెట్ సిస్టమ్? సోర్స్ వచ్చేసి లాగిన్ పేజ్ అన్న, టార్గెట్ సిస్టమ్ వచ్చేసి డేటాబేస్. డేటాబేస్ కరెక్ట్. లాగిన్ పేజ్ ఏంది? సేల్స్ కోర్స్ అనుకో, సేల్స్ కోర్స్ నుంచి వస్తుంది. కరెక్ట్. సో ఇప్పుడు అప్పుడు ఏం చేస్తాం మనము? ఇంటిగ్రేషన్ ఏం చేస్తారు? ఫస్ట్ సేల్స్ కోర్స్ తీసుకుంటాం కనెక్టర్, తర్వాత మ్యాప్ తీసుకుంటాం, తర్వాత డేటాబేస్ తీసుకుంటాం. అంతే కదా? మనం ఫస్ట్ నుంచి కూడా మనం ఇట్లా ఆలోచించాలన్నమాట. రియల్ టైం ప్రాజెక్ట్స్ కానీ మీరు రియల్ టైం వర్క్ చేసి ఫస్ట్ రోజు నుంచి కూడా ఆఫీస్ లో ఇచ్చే ఆలోచించాలి. అదే ఇంకా చాలా మంది ఏంటంటే ఏదో గుడ్డిగా డ్రాగ్ చేసుకుంటున్నాం, అలా వెళ్ళిపోతున్నాం, అలా ఉంటుంది అనమాట. సో మనం అలా అనకూడదు. ఫస్ట్ నుంచి కూడా ఏంటి అసలు మన ప్రాజెక్ట్ ఏంటి, ఏం చేయాలి, ఎలా చేయాలి అని మనం ఆలోచించాలి. ఓకే, క్లియర్. ఇప్పుడు ప్రాజెక్ట్ గురించి నేను చెప్తాను, నా వర్క్స్ లో ఓన్లో ఎలా చెప్తాను చెప్తాను. 1 సెకండ్. నేను ఈరోజు ఇంకా కొన్ని మెయిల్ ప్లస్ పంపిస్తాను, వాళ్ళకి రెజ్యూమ్స్ పంపి నాకు వచ్చినాయి మార్నింగ్. ఓకే, వాళ్ళకు రీచ్ అయ్యి అని కొన్ని చిన్న కంపెనీలు కూడా ఉన్నాయి, అవి కూడా పంపిస్తాను. చిన్న కంపెనీస్ ఉన్నాయి అందుకు, కానీ ఆఫీస్ పిలుస్తారు. ఓకే కదా? అవి ట్రై చేద్దాం. చిన్న కంపెనీ అయితే ఈజీగా అయిపోతాయి. ఒకవేళ మనం నేను ఇట్లా ఏదైనా చెప్పేసినా అయిపోతుంది, తొందరగా వచ్చేసి కాదు. వీక్లీ 5 days ఉంటాయన్నా ఆఫీస్? అట్లా 2 days ఉంటుంది. 5 days ఏది లేదు. వాడు ఫస్ట్ నేను ఆఫీస్. ఓకే, ఒకవేళ అక్కడ వెళ్ళినా ఎవరైనా సపోర్ట్ ఉంటారా? ఉంటుందా? చిన్న కంపెనీ ఆన్లైన్ లో పెట్టవచ్చు. చెన్నైకి వెళ్ళిపోతే అక్కడ ఎవరైనా సపోర్ట్ ఇచ్చేది అనుకుంటుందా? ఉండదని అంటే మళ్ళీ లేదు కదా. సరే, ముందు ఇంటర్వ్యూ అంతేలే, ఒకలా వస్తే దాన్ని బట్టి చూద్దాం.
మాక్సిమం కాల్స్ అన్ని హైదరాబాద్ వస్తున్నాయి. వచ్చేటి ఏం ఏం రావు. అవునా అన్ని హైదరాబాద్ హైదరాబాద్ వస్తున్నాయా? కాల్స్ బెంగళూరు ఇంతవరకు వేరే రావట్లేదా? ఒక్కటి చెన్నై లొకేషన్ వచ్చింది. మిగతా బెంగళూరు రావట్లేదా? అన్ని హైదరాబాద్ లొకేషన్ వస్తున్నాయి ఎక్కువ. బెంగళూరు ఇంతవరకు సరిగ్గా రాలేదు. ఇప్పుడు వచ్చిన కాల్ హైదరాబాద్, నెక్స్ట్ ప్లేస్ చెన్నై. చెన్నై ఒక్క కాలే, మిగతా అన్ని హైదరాబాద్. హైదరాబాద్ ఇంతమంది హైదరాబాద్ ఉండేవి కాదు, అన్ని హైదరాబాద్ అయిపోయింది కాదు. ఇంతమంది ఒక్కటి కూడా ఉంది కదా. ఏం కాదు, ఈజీ సర్వే అయిపోతావు. వేరే దాని టెక్నాలజీ కంటే ఈజీ సర్వే. ఇంతకుముందు చేసిన టెక్నాలజీ చేస్తే టెస్టింగ్ కదా, అది కొద్దిగా టఫ్ ఉంటుంది. మాన్యువల్ టెస్టింగ్ మాన్యువల్ నువ్వు అదైతే ఎప్పుడు కాల్ చేసి కాల్ మాన్యువల్ టెస్ట్ పెట్టింది, ఆటోమేషన్ టెస్టింగ్ కానీ మాన్యువల్ టెస్ట్ ఇచ్చారు. అవునా, నువ్వు కూడా అట్లా చేస్తావా? చాలా మంది ప్రొఫైల్స్ మారుస్తారు. నాకు ఇచ్చిందే నేను ప్రొఫైల్ మార్చలే, నేను ఆటోమేషన్ టెస్టింగ్ వాళ్ళని అడిగాను. వాళ్ళు తీసుకొని అది ఇచ్చేసాను. అదైతే ఇప్పుడు కాల్ పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ కదా, నాకు వరకు ఏదైనా అడుగుతుంటాను అంతే. ఇప్పుడు కాల్ పెట్టేస్తాను, మార్నింగ్ 8:30కి ఒక కాల్ పెట్టేస్తారు, 10 కల్లా నాకు వర్క్ కాల్ అంటారు. మళ్ళీ మధ్యాహ్నం 1కి ఒక పెడతారు, 4 కల్లా వర్క్ అయిపోయి మళ్ళీ కాల్ పెడతారు. అలా ఉంటుంది. అది టైం పెట్టేటోళ్ళు కదా, దొరికిపోయేటోళ్ళు. అట్లనే చాలా కష్టం ఉంటారు, వర్కౌట్ కాదు. ఏదో మామూలుగా అంటే ఇది అలా ఉండదు కదా, వచ్చిన 2 రోజులు 3 రోజులు రిక్రూట్మెంట్ టైం ఇస్తారు కదా. టైం చాలా ఉంటుంది, టైం ఉంటుంది బాగా. ఇది అట్లా ఉండదు, ఎందుకంటే నీకు టైం పడుతుంది, ఇంకా అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. ఫస్ట్ ఇదేం ఇబ్బంది లేదు, నువ్వు అయితే సబ్జెక్ట్ నేర్చుకున్నావు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్